ఆయనకి ఎలా ఉందన్నయ్య? చాలా రక్తం పోయిందని విన్నాను. ఆయనది నాది సేమ్ బ్లడ్ గ్రూప్. త్వరగా నా రక్తం తీసుకుని ఆయన్ని కాపాడండి అన్నయ్య. పదండి. ఆగమ్మా, ఆగు. నువ్వు రక్తం ఇవ్వకూడదు. ఎందుకన్నయ్యా? ఎందుకంటే అమ్మా, నువ్వు ప్రెగ్నెంట్వి. అయితే ఏమైందన్నయ్యా? ఆల్రెడీ నేను సారికి ఒకసారి రక్తం ఇచ్చాను. అప్పుడు కండిషన్ ఏంటో నాకు తెలీదమ్మా, కానీ ఇప్పుడు నువ్వు చాలా వీక్గా ఉన్నావు. ఈ కండిషన్లో నువ్వు బ్లడ్ ఇస్తే కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం. కానీ రక్తం ఇవ్వకపోతే ఆయన ప్రాణాలు. వాడి కోసం బ్లడ్ ఎక్కడో చోట అరేంజ్ చేయొచ్చమ్మా, కానీ నువ్వు రక్తం ఇస్తే నీ కడుపులో ఉన్న బిడ్డకే కాదు, నీకు కూడా ప్రమాదం. ఒక ప్రాణం కాపాడబోయి 2 ప్రాణాలు పోతాయి. నాకేమైనా పర్వాలేదన్నయ్య, ఆయన మాత్రం బ్రతకాలి. మరి బిడ్డకేమైనా పర్వాలేదా? నువ్వు ప్రెగ్నెంట్ అని అక్కడ ఎవరికి తెలియదమ్మా. ఎవరికీ చెప్పొద్దని గౌతమ్ నా దగ్గర మాట తీసుకున్నాడు. ఏ కారణంతో నీ కడుపులో బిడ్డని వాడు దాస్తున్నాడో తెలియదు, కానీ ఆ బిడ్డ ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు రక్తం ఇవ్వకూడదు. కానీ ఆయన ప్రాణాల మీదకొచ్చినప్పుడు నేను రక్తం ఇవ్వను అంటే ఎలా అన్నయ్యా? అందరి ముందు నువ్వు కడుపుతో ఉన్నానని చెప్పమ్మా. ఆ తర్వాత నువ్వు రక్తం ఇవ్వచ్చు. ఆయన అనుమతి లేకుండా నేను ఆ విషయం బయటికి చెప్పుకోలేనన్నయ్యా. అయితే నువ్వు రక్తం ఇవ్వకూడదమ్మా. నేను ఒకసారి ఆయన్ని చూడాలి. ఏయ్ ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆయన్ని చూస్తాను, ప్లీజ్. గౌతమ్ కి రక్తం ఇవ్వవు కానీ గౌతమ్ ని చూస్తావా? మరి అదిగో బయటకు వెళ్ళవే. అదితి, ఐ సే గెట్ అవుట్. నువ్వు గౌతమ్ కి బ్లడ్ ఇవ్వకపోతే మేము గౌతమ్ ని కాపాడుకోలేమనుకుంటున్నావా? మరి అదిగో బయటకు వెళ్ళు. ఒక్కసారి ఆయన్ని చూస్తాను అదితి, ప్లీజ్. ఇది మాటలతో చెప్తే వినే రకం కాదు. అవంతిక, అదితి, దీన్ని బయటికి గెట్టేయండి.